రఘురామకృష్ణరాజు గారు కొన్ని కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్. నిన్న ఇది జగన్మోహన్ రెడ్డి వెళ్ళి తెనాలి వెళ్ళారు. ఈ రౌడీ షీటర్లు వాళ్ళని మొన్న చితకబాదడం, ఆ విషయంలో వాళ్ళు రౌడీ షీటర్లు కాదు, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టి ఆ తర్వాత గతంలో అయ్యో కేసులు ఉన్నాయని చెప్పి వాళ్ళని కానిస్టేబుల్తో గొడవ కారణంగానే వాళ్ళని కొట్టారు. కొట్టిన తర్వాతన అది పబ్లిక్లోకి గొడవ అవుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు కొత్తగా రౌడీ షీట్లు తెచ్చారు పాతిరేట్లతో అని చెప్పి వైసీపీ చెప్తూ వచ్చింది. దాంతోపాటుగా వాళ్ళని కొట్టినటువంటి వాళ్ళని జగన్ పరామర్శించారు. ఆ పరామర్శకు సంబంధించిన విమర్శించేటటువంటి విషయంలో నన్ను 120 సార్లు కొట్టారు జగన్కి తెలియదా అంటూ రఘురామకృష్ణరాజు మాట్లాడారు. అంటే అతన్ని పరామర్శించడానికి వెళ్ళావు, నువ్వే నన్ను కొట్టించావు అన్నట్టు. అసలు రౌడీ షీటర్కి నువ్వు రఘురామకృష్ణరాజుకి ఏంటి సంబంధం? రఘురామకృష్ణరాజు స్థాయే వేరు. అంతకుముందు పార్లమెంట్ సభ్యుడు, ఇప్పుడు డిప్యూటీ స్పీకరు, ఓ ప్రముఖ నాయకుడు. వాళ్ళు చిచోరీలు. వాళ్ళని కొట్టడానికి, మనల్ని కొట్టడానికి మన మీద కక్ష సాధింపు. వాళ్ళకి సంబంధించినటువంటిది కక్ష సాధింపు అన్న ఉద్దేశం అనడానికి కూడా జగన్ కూడా మాట అంటలే. తను ఒక కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చాడు, మానవ హక్కులు. ఆ విషయంలో కంపేర్ చేసే దాంట్లో మనతో పోల్చుకోవాల్సి లేదు. మన హక్కులు జగన్ టైంలో వాళ్ళని కొట్టారు వీళ్ళని కొట్టారని చెప్పాల్సి ఉంది. అంతేగాని రఘురామకృష్ణరాజు గారు నన్ను కూడా కొట్టారు కదా అంటే అప్పుడు ఆ రౌడీ షీటర్కి మనకి తేడా ఏముంది అన్నటువంటి కాన్సెప్ట్ రాదా? ఇప్పుడు వాళ్ళని కొట్టించినట్టే తెలుగుదేశం కొట్టించినట్టు అప్పుడు ఈయన కూడా కొట్టించినట్టు అవుతుంది. ఆ కంపారిజన్ అనవసరమైంది. బట్ ఉద్దేశం విమర్శించడంలో స్ట్రాంగ్గా విమర్శిస్తారు. ఇట్లాంటి చోట్ల కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది.